22A భూముల అంశంపై బీజేపీ పోరాటం కొనసాగిస్తోంది. బీజేపీ ఎల్పీ నేత ఎలిటి మహేశ్వరరెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం 1,00,000 ఎకరాలకు పైగా భూమిని నిషేధిత జాబితాలో చేర్చిందని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నిషేధిత జాబితాలో చేరిన భూములపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 15,000 కోట్ల నిధుల బదలాయింపు ఆరోపణలపై హౌస్ కమిటీ ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. 22A అంశంపై మంత్రి పొంగులేటి బాధ్యత వహించి రాజీనామా చేయాలని, అవసరమైతే సిబిఐ విచారణకు ఆదేశించాలని మహేశ్వరరెడ్డి కోరారు. ఈ అంశంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి లేఖ రాస్తున్నట్లు తెలిపారు. "22A భూముల అంశంపై బీజేపీ పోరాటం కొనసాగిస్తోంది. బీజేపీ ఎల్పీ నేత ఎలిటి మహేశ్వరరెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం 1,00,000 ఎకరాలకు పైగా భూమిని నిషేధిత జాబితాలో చేర్చిందని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నిషేధిత జాబితాలో చేరిన భూములపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 15,000 కోట్ల నిధుల బదలాయింపు ఆరోపణలపై హౌస్ కమిటీ ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. 22A అంశంపై మంత్రి పొంగులేటి బాధ్యత వహించి రాజీనామా చేయాలని, అవసరమైతే సిబిఐ విచారణకు ఆదేశించాలని మహేశ్వరరెడ్డి కోరారు. ఈ అంశంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి లేఖ రాస్తున్నట్లు తెలిపారు.